హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే స్నానం చేయండి, లేకపోతే చిరాకు ఉంటుంది నాకు. కొంతమంది చేయరు, అంతే ఉంటారు. ఎప్పుడో మధ్యాహ్నం చేస్తారు. నాలా పొద్దున్నే చేయమంట. ఏదంటే చిత్తం వాతం తప్పు అని ఏదో అంటారు, అలాగా. సో ఫ్రెండ్స్, ఇదిగో కాదు, అందరు ఏమన్నారు తెలుసా? అందరు వాళ్ళు అంతా ఏమన్నారు తెలుసా? ఏంటి వాళ్ళ మెచ్చిపోతున్నావు, కొత్త కనబడుతున్నావు అంటే స్నానం చేస్తాను. లక్కీగా లేచా, వస్తున్నామా? సో ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడే వర్కర్స్ వచ్చారు. పొద్దున్నే ఇటుకరాళ్ళు వచ్చినాయి అనమాట. ఇదిగో మొత్తం అక్కడ తోలిచ్చేసాము. ఇంకా అవన్నీ ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ మోసుకొని ఈరోజు గోళ్ళు లేపుతారనమాట. ఈరోజు గోళ్ళు లేపుతారు. ఇప్పుడే వచ్చారు వీళ్ళు కూడా. రిమోట్ పెట్టుకుంటాడు. లక్కీ గారు ఇప్పుడే లేచాడు. లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పరా. టాంకుతో గుజ్జుపెట్టుమా. హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పమా. హాయ్ చెప్పు. రేపు పట్టాడా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడే టిఫిన్ తీసుకొచ్చాను ముగ్గురికి. వీళ్ళు రెడీ అవుతున్నారు. స్నానాలు అయిపోయినాయి. లక్కీ గడు నేను కలిసి భోజనం చేస్తాను, అది టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బజ్జీ అను పూరి. ఏ బుజ్జి? బుజ్జి కోసం బజ్జీ తెచ్చా. అమ్మా నువ్వు తెచ్చి నా కొడుకు తెస్తే నువ్వు తెచ్చాను అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు తెచ్చినావా నీ టిఫిన్ నా కోసం? తెచ్చినావా? తెచ్చినావా? మా నువ్వు పైకి పట్టుమా. ఇప్పటికి 4 సార్లు దువ్వా. అందరిలో ఈ టైంలో ఖచ్చితంగా ఇది ఇష్యూ. తలకాయ సరిగ్గా పెట్టు అని. బా ఫుల్ ఎండలో ఉన్నాయండి పైన, మామూలుగా లేదు. ఏమా ప్రిన్సే, చిచి లక్కీగా ఏం చేస్తున్నావు ఇక్కడ? బావా ఏం చేస్తున్నావే? బోయ్ మీద చేస్తున్నా చూడండి. ఏం చేస్తున్నావే? ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఉండి అయితే. అవును, నాకు బీట్రూట్ ఎందుకు? నాకు బీట్రూట్ నీకు కాదే, ప్రిన్సమ్మకి క్యారేజ్లోకి ఫ్రై చేద్దామని చెప్పి. అంటే ఎప్పుడు ఉండేదాన్ని కాదు, ఇప్పుడు ఏంటి సపరేట్గా అని. ఇంతకుముందు అంటే కట్ చేయ బావా నీ చుట్టూ తిరిగేదాన్ని, లేకపోతే ఒక రోజు ముందుగా తురిమి పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా ఏం కాదుగా, మనకి అగారో గ్రేటర్ అండ్ స్లైసర్ వచ్చింది కదా. సో ఎలక్ట్రికల్ గ్రేటర్ అండ్ స్లైసర్, దీనివల్ల తొందరగా నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. 250 వాట్స్ అనమాట. దీనికి 5 అటాచ్మెంట్స్ వస్తాయి. ఇదిగోండి ఇవి. వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుంది. పోస్తూ చూపించవే. అదేదో పోనీలే. ఇప్పుడు ఇంటి పనిలో నాకు ఖాళీ లేకుండా అయిపోయింది. బిజీ అయిపోయాయి కదా. ఈమెకి నా సహాయం లేకపోయినా కానీ కోయడానికి దీని సహాయం అన్నా ఉంది, అగారో సహాయం అన్నా. పోనీ చాలా హెల్ప్ చేస్తుందో సరే. ఇదిగో ఫస్ట్ నీకు అది ఎలా వాడతారో సార్ నేను చూపిస్తానండి. నేను అర్జెంట్, నాకు పైకి వెళ్ళాలి, నేను వాళ్ళు పనులు స్టార్ట్. ఇది ఎలా పెట్టారో సార్ చూపించు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ క్యాప్ ఇలా తీసి పెట్టువా. ఇదిగోండి ఇక్కడ బటన్ నొక్కామనుకో, ఒకసారి ఇక్కడ బటన్ నొక్కితే ఇదిగో చూసారు, ఇది లోపల అది అలా నొక్కి అది అలా అందులో పెట్టి బటన్ నొక్కి అలా తిప్పితే సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే ఇదిగోండి, ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి. ఏంటి అవి కూడా ఇందులోనే కట్ చేస్తున్నావా? సార్ వాడకం అంటే మీది సార్, మీరు వాడినట్టు ఎవరు వాడరేమో. నేను అది పౌడర్ చేసి షేక్లోకి ఇద్దామని చెప్పేసి నీకు చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇవి కట్ చేస్తే అది తడైపోయింది కదా, రాదని చెప్పేసి ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తాను నేను నీకోసం. పెట్టుకో ఫ్రీగా, ఫీల్ ఫ్రీ రా. నేనే కొట్టం లేరా, లేట్ అయిందని చెప్పి. ఎటు స్పీడ్గా అయింది కానీ ఇక్కడ ఒక బటన్ వస్తుంది, జస్ట్ ఆన్ చేస్తే తిరుగుతూ ఉంటుంది. మనం ఇందులో వేసేయడం. ఏం బావా ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. బాదం పప్పులు అన్నీ పరిగెడుతున్నాయి. పొద్దున్న థ్రెడ్మిల్ మీద పరిగెడతారు కదా, అలా పరిగెడుతున్నాయి. బాగుంది, ఇది చక్కగా ఉంది. చూపించు లోపల. బాగుంది. ఇప్పుడు ఇవి కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మళ్ళీ ఒకదాని దగ్గర ఎందుకు టైం వేస్ట్. తిప్పరా. బాగా స్వీట్స్లో ఏమైనా చల్లుకోవడానికి ఇలా బ్రష్ చేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది. బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎలా కట్ చేస్తారో చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి అరే నేను చెప్పుకుంటా లేరా. ఇదిగోండి మెత్తగా అయింది పౌడరు. అంటే పలుకులుగా, మరీ పౌడర్లా కాకుండా. ఇది క్లీనింగ్ కూడా పెద్ద ఇదేం లేదండి, శుభ్రంగా తీయటం దులిపేయటం అయిపోయింది ఈజీగానే. నీకైతే దాంట్లోకి పొడి రెడీ అయిపోయింది. షేక్స్లోకి పౌడర్ రెడీ. ఇప్పుడు కీర ఎలా కట్ చేయాలో చూపించిద్దానండి. కీరాకి పెద్ద స్లైస్ పెడుతున్నాను అనమాట. కొంచెం పెద్ద ముక్కలు నోలుతాడని చెప్పేసి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా తిప్పేస్తే చాలు. ఇంకోండి కీర అలా పెట్టడం, మిషన్ ఆన్ చేయటం, ముక్కలు ఇందులో పడిపోవడం. బా
ఇది కోయడానికి అది కోయడానికి నానా తిప్పలు పడేవాడిని. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏం లేవు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ లెక్కన 100 అయినా కోసే ఇచ్చామని కదా, చక్కగా ముక్కలు అయిపోయి పడిపోతుంది. ఇదైతే ఒకటే సైజ్ వచ్చింది. మనం కోసాం అనుకో ఉన్న వంకర టెంకర్లన్నీ వస్తాయి తెలుసా. ఒకటి లావు ఒకటి సన్న, ఇదనుకో ఒకేలాగా ఆయిల్. ఫ్రెండ్స్ ఇదిగోండి కీరా చూసారు కదా ఎంత చక్కగా కట్ అయినాయో. ఇప్పుడు బీట్రూట్ బంగాళదుంప క్యారెట్ అవి ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి చూపిస్తాను ఉండండి. ఒకవేళ యూజ్ అయ్యింది అనుకుంటే కనుక మీరు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది ఇంట్లో ఉందనుకోండి, మనం చేసినా చెప్పినా కానీ ఈజీగా అయిపోద్ది. ఇవన్నీ నిదానంగా కోసుకుంటూ ఏం చేస్తాం ఎప్పటికో అయ్యిద్ది. ఇంతకుముందు అనుకో నా చేత కోపించేది, మీకు తెలుసు కదా బోల్డ్ అని వీడియోస్లో నేనే కోసి సచ్చేవాడిని అనమాట. ఇప్పుడు ఆ తిప్పలేం లేవు, ఈవిడ గారు కోతున్నారు, అగారా గారు. నువ్వు ఏడగోతున్నావు, మొత్తం ఆమెగా కోతుంది. మరి అంతేగా, ఈజీగా ఉంది. ఇలాంటి ఇంకా ముందు బోల్డ్ అని మిషన్లు వచ్చినాయి అనుకో బాబు, పిల్లలతో పని ఉండదేమో ఇంట్లో కదా. ఇదిగోండి ఇప్పుడు బంగాళదుంప వేసింది. బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. నంచుకోవడానికి బంగాళదుంప చిప్స్ ఇద్దామని చెప్పేసి ముందు ఇవి కట్ చేస్తున్నాను. ఫస్ట్ బీట్రూట్ కట్ చేస్తాను అనుకోండి, కలర్ అంతా దీనికి అంటిద్ది. మనం ఎన్ని దుంపలు వేసినా కానీ ఈజీగా అయిపోద్దండి. ఎన్నన్నా 100 కిలోలన్నా వేసుకోండి, 1 గంటలో అయిపోతుంది. అయిపోయింది కూడా. చేతులు తగ్గటాలు గిగటాలు ఏం ఉండవు. అదే మన ఇంట్లో ఆడవాళ్ళు కొద్దిగా వయ్యారంగా జాగ్రత్తగా ఇట్లా కట్ చేసరికి ఏళ్ళు దిగుతాయి. ఇదేం ఉండదు, మనం ఎలానా నాటు కొట్టుడు నీటి కొట్టుడు కలిపి కొట్టుడు మొత్తానికి కట్ అయిపోయి ప్లేట్లో పడుడు. ఇది కొంచెం లావుగా వచ్చింది తురుము ఈ బ్లేడ్ తోని, ఎల్లో కలర్ బ్లేడ్ తోని. అండ్ ఇది పింక్ కలర్ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ తో అయితే కొంచెం సన్నగా వచ్చింది అనమాట. సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే క్యారెట్ నేమో లావుది కట్ చేస్తా, బీట్రూట్ ఏమో సన్న తురుము కట్ చేస్తాను. మీకు వేరియేషన్ ఇదిగోండి బంగాళదుంపలు కూడా అయిపోయినాయి, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి క్యారెట్ తురం. ఇదే తురం కనుక మనం ఇలా రుద్దే ఉంటాయి చూసారా, ఇదిగోండి ఇది ఉంది కదా, దీని మీద తురిమామనుకో ఒక్కోసారి ఏళ్ళు కూడా స్లిప్ అయిపోయి తెగుతూ ఉంటాయి. ఎప్పటికో ఇది ఇల్లంతా రొచ్చు ఇది రుద్ది ఎప్పటికో అవుతాయి. ఇది అలా కాదు, బుజ్జిముండ చక్కగా అంతా ప్లేట్లోనే ఉంది. అంటే నీట్నెస్ ఎక్కువ అనుకుంటా మిషన్కి బేసిక్గా. బా చాలండి వెళ్ళిపోతున్నాను నేను. చక్కగా మనకి ఇబ్బంది లేకుండా మొత్తం ప్లేట్లోనే పడుతుంది. అదే అది అనుకోండి మొత్తం గలీజ్ అయిపోయేది. వాటికల్లా ఇల్లంతా రోత అయ్యేది. ఇక్కడ చూసారికి ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా కోసుకోవటం తీసుకెళ్ళి అందులో పెట్టేయటం. చెప్పండి నాకులాగానే చక్కగా అయిపోతుంది సింపుల్గా. కొన్ని కడగడానికి ఏమైనా ఇబ్బంది, అది కూడా ఏమీ లేదు, ఊరికి క్లీన్ అయిపోతుంది. బాగుందండి, చక్కగా కొనుక్కోండి. ఎవరైనా భర్తలు ఎవరైనా ఉంటారు కదా, భార్యకన్నా గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు కదా, అవని ఇవని అని చెప్పేసి. సో ఇలాగ కిచెన్లో ఉపయోగపడే గిఫ్ట్లు ఏమన్నా ఇచ్చారనుకోండి, ఇలాంటి వస్తువులు ఏమైనా ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా పని కొంచెం సింపుల్గా ఉంటుంది. మనం 1-4 రకాలు అడిగినా కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు బుస్సు అని చోట్ల కక్కితే వాళ్ళు అంత కష్టపడి చేసి తీసుకొచ్చారనుకో, మనం దాన్ని మనస్ఫూర్తిగా తినలేము. అంత కష్టపడి చేసిన తర్వాత ఏదైనా అడగాలన్నా కానీ మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇలాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం అడగకపోయినా కానీ వాళ్ళే అర్థం చేసుకొని ఈజీగా అయిపోద్దిగా పని అని చెప్పి టక్మని చేసి పెడతా ఉంటారు. అవునా కదా విద్య? సో నా మాటిని ఈ వీడియో జెంట్స్ చూస్తూ ఉంటారు కదా, శుభ్రంగా కొనిపెట్టండి. ఏదైనా మంచి అకేషన్ చూసి గిఫ్ట్ కింద ఇవ్వండి. ఇంకెందుకు ఫిబ్రవరి 14 లవర్స్ డే ఉంది, పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. అమ్మ మీ లవర్స్కి ఇచ్చారు, తీసుకెళ్ళి కట్టుకునే భార్యకి ఇవ్వండి. పాత రోజులు అప్పట్లో లవ్ చేసి లవర్స్కి తీసుకెళ్ళి ఇస్తారేమో వీళ్ళు. బాబు అలా కదా, నేను ఇంట్లో మీ వైఫ్కి వాళ్ళకి ఇవ్వండి అంటున్నాను. ఓకేనా? మళ్ళీ వైఫ్లు అంటే 2-3 ఉంటారా అనుకుంటారేమో, మీ వైఫ్కి ఇవ్వండి. ఓకేనా? అయిపోయింది, నేను మాట్లాడినంత సేపు పట్టలేదు. ఆగరా, ఏం చూడండి ఎంత దూరం తీసిందో. చక్కగా మొత్తం ఒకటే సైజ్ వచ్చింది మళ్ళీ. సో నెక్స్ట్ బీట్రూట్. ఇప్పుడు కొంతమంది బీట్రూట్ కట్ చేయాలనుకో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకో తెలుసా, అది ఇలా అనగానే చేతికి అంటుతూ ఉంటుంది, ఇలాగా కలర్ అంటుతూ ఉంటుంది, బట్టలు నిండి అవుతూ ఉంటుంది, ఇల్లు నిండి అవుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది చేయరు. మంచి ప్రోటీన్ ఫుడ్ అయినా సరే. కానీ మనం ఇలాంటి మిషన్ ఏదైనా కొనుక్కున్నాం అనుకో, చూడండి నాకు ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ ఇంత క్యారెట్ తురుము చూసారు కదా, ఇది అలాగే ఇది బీట్రూట్ తురుము అనమాట. సో అదండి, చాలా సింపుల్గా అయిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి దాన్ని సపరేట్గా మన చేతులు తెంచుకోవటాలు కోసుకోవటాలు ఏం అవసరం ఉండదు. సింపుల్గా కట్ అయిపోతాయి. ఓకేనా? సరే నేను చేసుకుంటాను, కానీ చేసి వండేసి నేను వెళ్ళి ప్రిన్సమ్మని తీసుకొని వస్తాను. సరేనా ఫ్రెండ్స్? నేను వెళ్ళి ప్రిన్సమ్మని తీసుకొని వస్తాను. ఓకేనా? ఇదిగోండి చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఉంటుంది. నేను చెప్పరా ఒక మాట. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ చేసుకున్నా చాలా తక్కువ కాస్ట్లో ఉంది. అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంది.
ఓకేనా? ఎవరైనా కావాలంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, తెప్పించుకోండి. చాలా సింపుల్ గా మనం ఎన్ని రకాలు కట్ చేసుకోవచ్చో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను చూపించేశారా? తెస్తా పద. లేదమ్మా, ఇదిగోండి చూసారు కదా ఎన్ని రకాలు ఉండండి. అన్ని లావుగా స్లైసెస్ చేస్తాను, ఎందుకంటే మనం చిప్స్ చేసుకుంటాం కాబట్టి బజ్జికైనా బాగుంటుంది. ఇదేమో ఆయన సలాడ్లోకి. ఇది క్యారెట్ అనేది స్వీట్ చేస్తాను, రెండు కలిపి కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి క్యారెట్ స్వీట్ చేస్తాను. స్వీట్లోకి ఆ పొడి యూజ్ చేస్తాను. అండ్ బీట్రూట్ తురుము అయితే ఫ్రై చేస్తుంది. ఓకే, అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది అడగారు మార్వెల్ ఎలక్ట్రికల్ గ్రేటర్ అండ్ స్లైసర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కావాల్సిన వాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు చూసైనా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా? వీటి వరకు కట్ చేస్తారని అనుకోమాకండి. దుంపలు గింపలు ఏ కావాలంటే మొత్తం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా బిర్యానీకి ఆనియన్స్ కూడా కట్ చేశాను కదా, అలాగా. ఓకేనా? మర్చిపోమాకండి. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కనుక మంచి ఐటమ్ అండి, శుభ్రంగా కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. ఓకేనా? బాబాయ్ ఎంత బాబాయ్ ఇది రేటు ఎంత? 1000 రూపాయలు. ఇది వచ్చేసి 1000 రూపాయలు గుమ్మ అన్న. ఇది 2000 అన్నారు కదా, ఇది 2000. బాబాయ్ ఇదంతా బాబాయ్ 750. ఈరోజు గోడలు లేపుతున్నారు అనమాట. ఫస్ట్ టిగిరాయ్ దాన్ని పట్టుకో. ఇదిగోండి గోడ చూడండి అప్పుడే ఎంత హైట్ లేసిందో. ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది గోడ? మొత్తం రౌండ్ అయిపోద్దా? కాదుగా, ఇది మొత్తం ఇద్దంట. రా అరే ఇట్రా, పరిగెత్తు. రెడీ 1 2 3 గో. ఇదిగోండి ఇంకో రూమ్ కూడా. ఇప్పుడే భోజనం అయింది, పని స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు 3 అవుతుందండి టైము. 3 ఇక్కడ దాకా వచ్చింది. ఆ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి వేరే స్టైల్లో కడతారు, కొత్త రకం. సో ఇప్పుడేమో ఈ గోడకు వచ్చారు. లక్ష్మి వాళ్ళ ఇదిగోండి ఇప్పుడే చాయ్ తాగాము, చాయ్ బ్రేక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదిగో పని అయితే అయిపోయింది. అక్కడ ఉండాలి కదా ఇటుకరాళ్ళు, ఈ మనకి కావాలండి. పక్కన ఉండాలి కదా ఇటుకరాళ్ళు, అవన్నీ తీసుకొచ్చేసారు. ఇదిగో ఇక్కడ వేసేసారనమాట. మొత్తం సాయంత్రం కల్లా క్లియర్ చేశారు. అదేంటో పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు కొద్దిగా వస్తే సగం 1 గంటలో మొత్తం వచ్చేసినాయి. వెళ్ళిపోయే టైం అయిందనేమో. సో ఇదిగో ఈరోజు సో ఇదిగో ఈరోజు ఈ గోడ కట్టారు. తర్వాత ఇదిగో ఈ గోడ కట్టారు, ఇది కట్టారు. పైన 2 పిల్లర్లు. ఫాస్ట్గా ఉన్నారంటే నాగుల మీర ఉన్నాడు, మంచి ఫాస్ట్ ఉన్నాడు. వాళ్ళకి అందించడం వాళ్ళు కూడా బాగానే అందిస్తున్నారు స్పీడ్గా. సో ఈరోజు ఇక్కడ వరకు అయిందనమాట పని. సో అది పని జరుగుతూ ఉంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుందండి. ఏమో రేపేమైద్దో, ఎల్లుండి ఏమైద్దో, ఏమన్నా ఆటంకం వచ్చిద్దేమో అని కొద్దిగా టెన్షన్ అవుతుంది. అదొక్కటే ఇబ్బంది అనమాట. సోమవారం గుమ్మాలు పెట్టడానికి అత్తమ్మల్ని పిలుద్దామని అనుకుంటున్నాము. మరి ఏమైద్దో ఏంటో, అత్తమ్మలు రావాలి. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఎలా అనిపించింది ఏంటి, ఈరోజు పని వరకు ఎంతవరకు జరిగింది ఏంటి అన్నది చూపించా కదా.
రేపు ఏం జరిగింది ఏంటి అన్నది రేపు వీడియోలో చూడండి. ఎవరైనా దీని ముందు వీడియోస్ చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటాయి కదా, చూడండి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, అయితే మరి అందరూ ప్రేయర్ చేయండి, ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మొత్తం కంప్లీట్ అయిపోవాలి చక్కగా అని చెప్పేసి. ఓకేనా? సరే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 కోతి, బాయ్. ప్రిన్సమ్మ బాయ్ చెప్పు. ఆడు కూడా ఉన్నాడు, అమ్మ నేను అంట. ప్రిన్సమ్మ బాయ్ చెప్పు. పిలిచాడు, నీకు వినిపించలా? బాయ్ చెప్పు. కిందకు వస్తావా? బాయ్ చెప్పమంటే ముందు వీడియోకి బాయ్ చెప్పమా. తర్వాత ఫస్ట్ బాయ్ చెప్పు, చెయ్యపు. బాయ్. సరే ఎప్పుడు మా డాబు నుంచి బాయ్ చెప్తాము.